సరే, ఈ రాత్రి మరొక వర్తమానం మనం వినబోతూ ఉన్నాం. అందుకొరకు బైబిల్లోంచి ఒక 2 స్థలాలలో 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. మరో స్థలంలో మరొక మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చిన్న ప్రార్థనతో మనం సందేశాన్ని విందాం. ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ స్థలమునకు మేము ప్రమాదవశాత్తు వచ్చిన వారం కాదు. మీ అనాదికాల సంకల్పంలో మీ నిర్ణయమును బట్టి మేము ఈ క్యాంపుకు రాగలిగాం. చేరివచ్చిన ఈ తమ్ముళ్ళు చెల్లాయిలు గత 2 దినాలుగా నీ మాటలు వింటూ వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిన్ను తమ దేవునిగా వారు స్వీకరించారు. వారిని కూడా మీరు మీ కుమారులు కుమార్తెలుగా అంగీకరించినారు అని నమ్ముతా ఉన్నాం. ఈ రిట్రీట్లో కొంతమంది తమ్ముళ్ళు చెల్లాయిలు రక్షణ పొందిన వారై, కొంతమంది నీ కొరకు బ్రతికేందుకు బలమైన తీర్మానాలు చేసిన వారై ఆశీర్వదించబడడానికి కృపనివ్వండి. యూపీఎఫ్ నాయకత్వం అంతా పడుతున్న శ్రమకు తగిన ఫలితాలు మీరే అనుగ్రహించమని మమ్మల్ని మేమే నీ కృపకు దయకు అప్పగించుకుంటూ, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి వీరి క్షేమం కొరకు వాడుకుంటారు అని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద 2 మంచి ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న, నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు అనేది ఒక మంచి ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకొని తమ గురించి తాము ఆలోచించేవారు సత్యాన్వేషకులై వారి జీవితాలను మార్చుకునే మనుషులుగా మారిపోతారు. అలాగనే ఈ భూమి మీద మరొక గొప్ప ప్రశ్న, క్రీస్తును గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, అది రోమన్ కాలనీ. ఆ స్థలానికి వచ్చినప్పుడు తన శిష్యులను ఇట్లా ప్రశ్నించినారు, నన్ను గూర్చి మనుషులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగితే, వారు ఆ నోట ఈ నోట విన్న కొన్ని జవాబులు యేసు ముందు వారు ప్రస్తావించారు. నిన్ను గూర్చి కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనుకుంటున్నారు, మరికొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు అని వారు చెప్పారు. సరే, వారు చెప్పే సంగతి పక్కన పెట్టండి.
అసలు మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగితే ఆయన శిష్యులలో అపోస్తలులలో పేతురు చాలా చక్కని జవాబు ఆయన చెప్పాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. అప్పుడు ప్రభువు నోట ఒక అభినందన మాట వచ్చింది. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు అని ప్రభు చెప్పారు. అది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ రాత్రి జనగామ ఈ యూత్ క్యాంప్లో దేవుడు అదే ప్రశ్న మన ముందుకు తెస్తున్నాడు. క్రీస్తును గురించి నీవు ఏమని అనుకుంటున్నావు? సరే, మీరు ఏమని అనుకుంటున్నారు, మీ జవాబులు మీ దగ్గరే ఉండనివ్వండి. అసలు యేసుక్రీస్తు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అనేది ఒక మంచి ప్రశ్న. ఆయన గురించి ఎవరెవరో ఏమేమో చెప్పారు, వాటిని ప్రక్కన పెట్టి అసలు తన గురించి తాను మొట్టమొదట ఏమని చెప్పుకున్నాడు అన్నదే ప్రశ్న. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదివాం కదా. యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మొదటి మాట అది. ఆయన గురించి బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మంచి మాటే. అసలు యేసుప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అంటే, మీరు ఆకాశము తెరవబట్టయు ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు పలికిన ఈ మాట బైబిల్లో మొట్టమొదట ఉన్న మాట అయితే కాదు. ఇలాంటి మాట మరో స్థలములో మోషే వ్రాశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం ఇట్లా రాసింది. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలా సంవత్సరాల క్రిందట మోషే ఆదికాండములో ఏమని వ్రాశాడో ఆ మాటనే యేసుప్రభువారు ప్రస్తావించి, నేను ఒక నిచ్చెన లాంటి వాడిని అని చెప్పుకున్నారు. సింపుల్గా అంతే. నన్ను గూర్చి నేను ఏమని అనుకుంటున్నానంటే, నేను ఒక నిచ్చెన లాంటి వాడిని అన్నది యేసు ప్రభు యొక్క జవాబు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక నిచ్చెన లాంటివాడు. అయితే ఈ సత్యం ఒక యవ్వనస్తుడు కనిన కలలో నుంచి వచ్చింది కనుక ఆ నేపథ్యంలోంచే విషయాన్ని మనం ఆలోచించడానికి మనం పూనుకుందాం. ఈ కళ యాకోబు అన్న మనుషునికి వచ్చింది కనుక ఆ యాకోబును ఆధారంగా చేసుకుని ఈ కళను, దీని సంగతిని కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి నేను 3 సంగతులు చెప్తాను. మొదటి సంగతి, కలగనిన యాకోబును గురించి చెప్తాను. కల కనిన యాకోబును గురించి చెప్తాను. రెండవ సంగతి, కలలో కనబడిన నిచ్చెన గురించి చెప్తాను. మూడవ సంగతి, కల ముగిసిన తర్వాత యాకోబును గురించి చెప్తాను. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి మాటలు: కలగనిన యాకోబు, కలలో కనబడిన నిచ్చెన, కల కనిన తర్వాత యాకోబు. అంతే. ఈ 3 విషయాలే ఈ యవనస్తుని గురించి మాట్లాడుతూ, యవనస్తుడవైన యవనస్తురాలవైన నీకు ఇందులోని మాటలన్నీ అన్వయింపచేస్తూ దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా, ఒక అన్నగా ఈ సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మాట, కలగనిన యాకోబు. యాకోబు ఈ కల కనేసరికే అతని జీవితంలో కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. ఏమిటి ఆయన జీవితంలో మంచి అనుభవాలంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మనం 2-3 వచనాలు గమనిస్తే అక్కడ రాసి ఉంటుంది, యాకోబును దేవుడు ప్రేమించినాడు అని.
మంచిది. రెండవది, యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు అని. మరి ఒక మాట, యాకోబును ఒక ఉద్దేశంతో సృష్టించినాడు అని అక్కడున్న వచన భాగాలను బట్టి అర్థం చేసుకుంటాం. అయితే విడ్డూరమైన విషయం చెప్పనా, యాకోబును దేవుడైతే ప్రేమిస్తున్నాడు, కానీ యాకోబు దేవుని ప్రేమలోనికి రాలా. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు, కానీ ఆ ఏర్పాటులోనికి యాకోబు ఇంకా రాలా. దేవుడు యాకోబును ఒక ఉద్దేశంతో పుట్టించాడు, కానీ ఆ ఉద్దేశంలోనికి యాకోబు రాలా. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని ఉద్దేశం కొరకు పుట్టినప్పటికీ కూడా దేవునికి తాను చాలా దూరంగా బ్రతుకుతున్నవాడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది యవ్వన తమ్ముళ్ళు చెల్లాయిల్ని దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను అందుకోలేని మనుషులు ఉంటారు. దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఏర్పాటులోనికి రాని యవనస్తులుగా మిగిలిపోతారు. దేవుడు ఒక ఉద్దేశంతో నీకు జన్మనిచ్చిన ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దాని కొరకు బ్రతికే ప్రయత్నం చాలామంది యవనస్తులు చేయరు. యాకోబుకి మీకు పెద్ద వ్యత్యాసమేమీ లేదు, యాకోబుకు మనకు పెద్ద తారతమ్యమేమీ లేదు. సరే, అలాంటి యాకోబు ఒక కలగన్నాడు. అది ఇప్పుడు మనం చదివాం కదా. అందుకని మొట్టమొదటి విషయం, కలగనిన యాకోబును గూర్చి చెబుతాను అన్నాను. ఈ కలగనే యాకోబును గూర్చి ఏమైతే సంగతులు మనం ఆలోచిస్తామో ఇవన్నీ మనకు వర్తిస్తాయి అనే మాట ముమ్మాటికి నిజం. నేను విపులంగా చెప్తాను, వినండి. యాకోబు ఇప్పుడు కల కనక మునుపు లేక కలగనే సమయానికి ఎక్కడున్నాడు ఈయన? చదువుతున్నాను చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో రాసింది, యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అని రాసి ఉంది. కలగనే సమయానికి యాకోబు ఎక్కడున్నాడు అని అంటే, ప్రొద్దు గ్రుంకింది, అది రాత్రి సమయం కలిగి ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు అని చెప్పాల్సి వస్తుంది అని అంటే ఆయన చీకట్లో ఉన్నాడు. మరో మాటలో చెప్పాలంటే అంధకారములో ఉన్నాడు. ఆయన చుట్టూ అంధకారం అలుముకుంది, ప్రొద్దు గ్రుంకింది, రాత్రి వచ్చింది, ఆయన చుట్టూ చీకట్లు కమ్మేసినాయి, ఆయన అంధకారములో ఉన్నాడు. ఒక మాట మీతో చెప్పనివ్వండి, దేవుడు ప్రేమించిన ఆ ప్రేమ ఎరగని మనుషులు, దేవుడు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటులోనికి రాని మనుషులు, దేవుడు ఏ ఉద్దేశం కొరకు పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకని వారు ఎవరైనా సరే వాళ్ళు అంధకారములో ఉన్నవారే. అన్న, అంధకారములో ఉండడం అంటే ఏంటి అని మీరు అంటారేమో. నేను ఒక 2 మాటలు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంధకారములో ఉండటం అంటే ఏంటో మనకి స్పష్టమవుతుంది. చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18, వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములోంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని రాసి ఉంది. అంధకారములో ఉన్నారు అంటే అర్థం వారి మనసు అంధకారమయమైపోయిందన్నమాట. వినండి ప్రియమైన స్నేహితులారా, దే వర్ డార్కెన్ ఇన్ దేర్ మైండ్స్. వారి మనసులు అందమైపోయినాయి, అందుకని వ్యర్థమైన దాన్ని అనుసరిస్తారు, దేవుని వల్ల కలిగే జీవము నుంచి వేరైపోతారు, వారి మనసు అంధకారమయమైపోయింది అన్నాడు. సరే, అంధకారములో ఉండడం అంటే మనసు అంధకారం అవ్వటమే కాదు, మరొకటి కూడా ఉంది. అది కూడా చూపనివ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తారా? రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు
బుద్ధిహీనులైరి అని రాసి ఉంది. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ హార్ట్స్, వారి హృదయాలలో కూడా అంధకారమే అలుముకుందన్నమాట. మనసు అంధకారములో ఉంది, అలాగనే హృదయం కూడా అంధకారములో ఉంది. అలా అంధకారమైన మనసు హృదయం కలిగిన వారు ఎట్లుంటారో తెలుసా? ఇక్కడ రాసింది చూడండి, 23వ వచనంలో ఏముందో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అన్నాడు. చెల్లి తమ్ముడు వినండి, అంధకారమైన మనసున్నవారు, అంధకారమైన హృదయం కలిగిన వారు, దేవుడు అక్షయుడు, మనిషి క్షయమైపోయేవాడు, పశువు క్షయమైపోయేది, పక్షి క్షయమైపోయేది, ప్రాకే పురుగు క్షయమైపోయేది. అక్షయుడైనటువంటి దేవుని యొక్క రూపాన్ని, ఇలాంటి క్షయమైపోయే రూపాలను ప్రియమైన స్నేహితులారు దేవునికి ఇస్తారట. మనిషి ఒక దేవుడు అంటారు, 4 కాలు జంతువు ఒక దేవుడు అంటారు, ఎగరే పక్షి ఒక దేవుడు అంటారు, ప్రాకే పురుగు ఒక దేవుడు అంటారు. ప్రియులారా, ఇది దేవుని అవమానపరచడం కాదు. మీరు కొంచెం బిగుసుకొని వింటున్నారు. జోక్ చెప్తాను వినండి. జోక్ అంటే ఇందులో చేయమలేదు అనుకునేరు. వింటున్నారా? నేను డిగ్రీ చదువుతున్న సమయంలో మా మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు యుగంధర్. చాలా బాగా మ్యాథ్స్ చెప్తాడు, కాకపోతే అతని ముఖంలో ఎప్పుడూ నవ్వు కనపడదన్నమాట. వింటున్నారా? ఆయనదే ఫస్ట్ పీరియడ్, ఆయన ఇంకా రాలేదు. మేమంతా క్లాసులో కూర్చున్నాం. నేనే బోర్డు మీదకి వెళ్ళి మా యుగంధర్ మేషారు బొమ్మ వేశాను. బొమ్మ వేసి, ఏమండి ఇంకా ఒరే మేషారు వస్తున్నారనే లోపు కిందన మరొక పదం కూడా రాశాను. కిందన ఏమని రాశానంటే దుంప ముఖం యుగంధర్ అని రాశా. మనకు తోకొక్కటే తక్కువ, చదువుకునే రోజుల్లో కోతి కంటే మనం ఎక్కువే. దుంప ముఖం యుగంధర్ రాశాను. ఒరే మేషారు వస్తున్నారంటే వచ్చి కూర్చున్నా. మళ్ళీ ఆయన వచ్చాడు, అటెండెన్స్ తీసుకున్నాడు. మరి మ్యాథ్స్ లెక్చరర్ కదా, బోర్డు వైపు తిరిగేసరికి ఆయన బొమ్మ ఎంత బాగా వేసానో మరి సంతోషించవచ్చుగా. చాలా బాగా వేసాను, ఆయనలాగే కనబడుతుంది ఆ బొమ్మ, అంత బాగా వేసాను. కానీ బొమ్మ చూసి ఆనందించడం మానేసి కింద రాసేనే దుంపమకం యుగంధరని, అందుకు ఒలిమండుతుంది ఆయనకి. నిజంగా ఆయన ఎప్పుడు నవ్వడు. కొంచెం మీరైనా నవ్వుతున్నారు. ఇక్కడ ఇంతమంది నవ్వుతున్నా కొన్ని ముఖాలు సొరకాయ ముఖాలు, పిడక ముఖాలు ఉన్నాయి ఇక్కడ. మా యుగంధర్ మేషారు ముఖంలాగా దుంప ముఖాల్లో కూర్చున్నారు తమ్ముళ్ళు కొంతమంది. సరేలేండి, కొంతమంది నవ్వుతున్నారు, మీకు వందనాలు. ఏమండి, మా మేషారికి ఒళ్ళు మండింది. ఆయన అన్నాడు, ఒరేయ్ ఎవడ్రా వేశాడు ఇది అని అడిగారు. ఎవడైనా చెప్పాడు అనుకోండి, నేను కాలేజీ స్పోర్ట్స్ సెక్రటరీ, తర్వాత ఆడ సంగతి తేలుస్తా. అంతే, మనతో దెబ్బలాట పెట్టుకోవడానికి ఇష్టం లేక ఎవడు చెప్పట్లా. చెప్పండ్రా ఎవడ్రా వేశాడు అన్నారు. ఎవరూ చెప్పలేదు. ఎవడి చేతులున్న ఎవడి డస్టర్ పట్టుకొని ఇట్లా కొట్టి చెప్పడ్రా అన్నాడు. అనేసరికి ఆ ఫ్రంట్ బెంచ్లు ఉన్నోడు స్వామి వేశాడు సార్ అన్నారు. నా పని అయిపోయింది ఆ రోజు. ఆడి పని తర్వాత పట్టాను. అప్పటికి యేసుప్రభు నమ్మలేదుగా. తర్వాత ఆడి సంగతి చూసి, ప్రాచీన పురుషుడు సామాన్యుడు కాదు వీడు కనుక వినండి, ఆడి సంగతి తర్వాత పట్టాను. కానీ విషయం ఒకటి చెప్తాను వినండి, ఆయన పిక్చరే వేశాను కదా, సంతోషించవచ్చు కదా. అంత అవమానం చెందాడేంటి ఆయన? అంత ఇన్సల్ట్ అయిపోయాడేంటి ఆయన? ఆయన ఏదో అగౌరవపరిచినట్టు ఫీల్ అయ్యాడేంటి ఆయన? బొమ్మ గురించి కాదు, చెప్పండి కిందనేంటో దుంపముఖాలు పెట్టుకుని కూర్చున్నారు ఏమర్రా చెప్పండి. దుంపముఖం యుగంధర్, అందుకు కోపం వచ్చింది. దుంపముఖం యుగంధర్ అన్న రాసిన ఆ అక్షరాల కోపం వచ్చింది. అరే ఆయన రూపమే రాశానుగా, బొమ్మేశానుగా, కిందన దుంపముఖం యుగంధర్ రాసిన దానికి అంత కోపం వస్తే, సృష్టికర్త అయిన దేవుడు, అక్షయుడైన దేవుడు, అలాంటి దేవునికి ఒక మనిషి రూపం ఇచ్చి మనిషే దేవుడు అంటేను, 4 కాల జంతువుని చూచి ఇదే దేవుడు అంటే, ఎగిరే పక్షిని చూపించి ఇదే దేవుడు అంటే, ప్రాకే పురుగును చూపించి ఇదే దేవుడు అంటే, ఆ దేవుని అవమానపరచడం కాదు. వింటున్నారా లేదా? సరే, ఒక వీధికి పోయి మేము కూడా దేవుని మాటలు చెప్పేదానికి సువార్తకు వెళ్తేను, ఆ వీధిలో నిలబడి సువార్త చెప్తున్నా. సర్పంచ్ భార్య
ఏమండి ఆవిడేమో బాబు మీరు చెప్పేది నాకు అస్సలు నచ్చలేదండి. ఏమండి అన్నాను. అంటే మేము ఏదైనా దేవుడు అనుకుంటామండి, మీరు యేసుప్రభువే దేవుడని నువ్వు అంత గట్టిగా చెప్పావు, అస్సలు నచ్చలేదు అంది. అక్కగారు ఏమనుకోకండి, నేను 2-3 మాటలు చెప్తాను, మీరు విని నాకు జవాబు ఇవ్వగలుగుతారా అన్నా. నేను సర్పంచ్ భార్య కదా, గేరెక్క ఉంటుందిలేండి. ఆవిడంది అడుక్కో చెప్తానంది. ఏం లేదు అక్కగారు, మీరేమో ఇంట్లో పని చేస్తున్నారు, సర్పంచ్ గారేమో దొడ్డిలో స్నానం చేస్తున్నారు, మీ అబ్బాయి ఏమో రోడ్డు మీద ఆడుకుంటున్నాడు, ఈలోగా పాలు పోసేవాడు వచ్చాడు. మీ అబ్బాయి చూసి పాలు పోసేవాడిని గమనించి మిమ్మల్ని పిలుస్తున్నాడు, అమ్మా పాలనాన్ని వచ్చాడే అన్నాడు. అప్పుడు మీరేమంటారు చెప్తాను వినండి. ఒరే పాలనాన్ని వింటరా, మీ నాన్న వింటా నా వీపు చెట్లు కొడతాడరా, ఆయనరా మీ నాన్న, ఎవరిని పడితే వాళ్ళ నాన్న అనకూడదు నాన్న, పాల బాబాయ్ అనరా పర్వాలేదు, పాల మామయ్య అనరా పర్వాలేదు, పాల అన్నయ్య అనరా పర్వాలేదు, నాన్న అనకూడదు నాన్న అని చెప్పి పాలు పోయించుకొని మీ పని చేసుకుంటున్నారు. ఈలోగా చాకలవాడు వచ్చాడు. మళ్ళీ మీ పిల్లోడు అరుస్తున్నాడు, మమ్మీ చాకల డాడీ వచ్చాడే. మళ్ళీ మీరు వచ్చారు, ఒరే చాకల డాడీ ఏంట్రా, మీ నాన్నగారు వింటే నా వీపు చెట్లు కొడతారా, అలా అనకూడదు నాన్న అని మళ్ళీ మీరు వాడికి బుజ్జగించి విషయాలు చెప్పి మళ్ళీ లోపలికి పోయారు. ఈలోగేమో కూరగాయలు అమ్మేటోడు వచ్చాడు, మళ్ళీ నీ కొడుకు అరుస్తున్నాడు, అమ్మ కూరగాయలు నాన్న వచ్చాడే అని. అప్పుడు మీరేమనుకుంటారు, వీడికి దిమాగ్ ఖరాబ్ అయింది అనుకోరు? కనబడుతున్న ప్రతివాడిని నాన్ననొచ్చా, ఈడేంటి పిల్లగాడు ఇట్లా తయారయ్యాడు అని అంటారా లేదా అన్నా. నేను ఎందుకనను బాబు అంటూ మోటు మాటలు అంటుంది. కనబడుతున్న ప్రతివాడు నా కొడుక్కి బాబైపోతాడా, నాకు మొగుడైపోతాడా అంది. మరి కనబడుతున్న ప్రతిదీ దేవుడు ఎట్లయిందక్క నీకు? మనిషి కనబడితే దేవుడు అంటావు, ఒక 4 కాళ్ళు జంతువు కనబడితే దేవుడు అంటావు, లేకపోతే ఒక పాము కనబడితే దేవుడు అంటావు, ఎగిరే పక్షి కనబడితే దేవుడు అంటావు. ఇవన్నీ దేవుడు ఎట్లయ్యే అంటే, అవును నిజమే కదా, మరి ఆలోచించాలి. కనబడుతున్న ప్రతివాడు నీ భర్త కానప్పుడు, కనబడుతున్న ప్రతివాడు మీ అబ్బాయికి తండ్రి కానప్పుడు, కనబడుతున్న ప్రతిదీ దేవుడు ఎట్లవుతుందంటే నిజమే కదా బాబు, ఆలోచించాలి అంది పెద్దమ్మ. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మనసు అంధకారమయమైపోతే, ఏమండి హృదయం అంధకారమయమైపోతే అక్షయుడైనటువంటి దేవుని యొక్క ఆ రూపాన్ని క్షయమైపోయే రూపాలు ఇచ్చి మనుషులు దేవుని అవమానపరుస్తారు. ఆ రోజు యాకోబు అంధకారంలో ఉన్నాడు, ఈరోజు నిజదేవుణ్ణి ఎరగక ఈరోజు నీ జీవితం కూడా చీకట్లోనే ఉంది.